అక్కడ పోతున్నావు? ఏం చేయాలి అడగవా? ఏం చేయాలని నేను ఎందుకు అడుగుదు? నాకు నచ్చింది చేస్తా. నీకు నచ్చింది అది చేయి, నీకు అది ఇంట్లో ఉన్నది. నేను చెప్పింది చేయి, నువ్వు ఏ ఎక్స్ట్రా మాట్లాడకు. నీ పుట్టినీళ్ళు అనుకుంటున్నావు, నీకు నచ్చింది చేయనికే. ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడాలి, చెప్పింది చేయాలి. నీకు నచ్చింది చేస్తే మళ్ళీ దానికి అదో పేరు ఇదో పేరు పెడతావు. నాకు నచ్చింది చేస్తా, చేసింది తిను. మీ అమ్మ నాన్నకి ఇదే నేర్పిండ్రా? అత్తలకి వాళ్ళకి ఎదురెదురు మాట్లాడమని చెప్పిండ్రా నీకు? ఇదే నేర్పిస్తుంటే రోజు ఫోన్ చేసి నేను అడుగుతా, ఫోన్ చేసి మీ అమ్మకు ఇదే చెప్తున్నావు అమ్మ, మీ బిడ్డకి ఇట్లానే ఉండమని అని అడుగుతావు. మధ్యాహ్నం మాట్లాడేది తెస్తావు. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడు. అలా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావు. వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఇంతకు నువ్వు? లేదు, గిట్లనే ఎదురెదురు మాట్లాడమని నేర్పిండ్రా మీ వాళ్ళు? అదే విషయం అడుగుతావు. మీ తన ఎదురెదురు మాట్లాడుతూ మీ వాళ్ళకి కూడా ఇట్లా ఎదురెదురు మాట్లాడుతున్నారు మీ ఇంట్లో. పెళ్ళి కాకముందు, పెళ్ళి తర్వాత ఎట్లుండాలో నేర్చుకో. ఒక చెప్పు, నీకేం కావాలో ఏం కావాలో అది చేస్తా. కానీ మళ్ళీ మా అమ్మకి మా ఆయనకి చెప్పి ఇట్లా కొడవలు అట్లా కొడవలు అని చెప్పకు. మళ్ళీ వాళ్ళు బాధపడతారు. నీకేం కావాలో ఒక చెప్పు, ఎట్లా అలా చేస్తా. కానీ పోయి మంచిగా అన్నము సాంబార్ చేయి ఈరోజు మధ్యాహ్నంకి. సాంబార్లో మంచిగా అన్ని కూరగాయలు ఇట్లా వాసనకి కడుపు నిండాలి సగం. చేస్తా, వాసనకే సగం కడుపు నిండుతుంది. ఏమైంది దినకర్, డల్లుగా ఊకున్నావు? అదేం లేదు సార్, ఊరికే ఊకున్నట్లా. చెప్పు దినకర్, ఏం కాదు. చెప్పుకోవాలి, ఒకరికొకరికి ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడే కదా రిలేషన్స్ మంచిగా అవుతాయి. ఏముంటాయి సార్ ఇంట్లో ప్రాబ్లమ్సే. ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే అందరికి ఉంటాయి. నాకు లేవా, నీకు లేవా, వేరేళ్ళకి ఎవరికి లేవా, అందరికీ అదే ఇంట్లో ప్రాబ్లమ్స్. ఏమైంది ఇంతకీ? ఏం లేదు సార్, మా భార్య మా అమ్మతో నెలలే ఇద్దరు మంచిగా ఉండరు, ఊరికే కొట్లాడుతుంటారు. రోజు ఏదో ఒక లొల్లి చేస్తారు, నాకు వచ్చి చెప్తారు. నాకేమో ఇక్కడ ఆఫీస్ టెన్షన్, అక్కడ వాళ్ళ టెన్షన్, ఊరికే స్ట్రెస్తో అవుతలేదు సార్ నాకు. అరే, ఇది అందరికి ఉండే ప్రాబ్లమ్స్ అది నాకు. దీనికి పోయి టెన్షన్ పడతావా? ఏదే నువ్వు కూల్గా ఉండు. వాళ్ళు ఎంత కొట్లాడినా ఏమనకు, మీ ఇష్టం. మీ ఇంట్లో మీరు ఇద్దరే ఉంటారు, ఏమన్నా కొట్లాడుకున్నానా మళ్ళీ నువ్వు గమ్మున నీ పనులు చేసుకోవాలి. నేను అట్లనే స్టార్టింగ్లో గమ్మ ఉన్నా, ఏం పట్టించుకోలేను. తర్వాత రాను రాను వచ్చి ఓ రోజు వచ్చి నా భార్య ఏడుస్తుంది, ఓ రోజు వచ్చి మా అమ్మ వచ్చి ఏడుస్తుంది. ఏం చెప్పాలని అర్థమవుతలేదు నాకు. ఊరికే తలకాయ నొప్పి తెప్పిస్తారు నాకు. ఇంకా నువ్వే ఒకరిని సపరేట్ కూకుని పెట్టుకొని మాట్లాడాలి. ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, అది ఇదని మాట్లాడి సర్దుకుని ఉంటుండి, ఒక్క మీద ఉంటుండి అని చెప్పాలి. నువ్వే ఇంకా నీ ప్రాబ్లంలు అవన్నీ చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని నీకు ఇంకా చెప్పకుండా వాళ్ళు ఇద్దరు మంచిగా ఉంటారు. వాళ్ళు అవన్నీ ఉన్నారు సార్, అవన్నీ పోయి నేను మంచిగా చెప్పని అనుకో, నాకెందుకు చెప్తున్నాను ఇవన్నీ నీళ్ళలో మళ్ళీ నువ్వు ఫస్ట్ అంటారు సార్. ఊళ్ళో ఊళ్ళకే, ఇతరులు నేనే పట్టించుకోరు. వాళ్ళు అయిన తర్వాతనే ప్రపంచం లేదన్నా. సరే అయితే నేను చెప్పిన పని చేయి. నువ్వు మీ అమ్మ నీ భార్య నువ్వు చెప్పిన పనే వింటారు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా నడుస్తారు. నువ్వు ఏందంటే అది నువ్వు అంటారు. నువ్వు ఇది ఒక్క పని చేయి. చెప్పండి సార్, ఏదో చెప్పండి సార్. నా మాట నెలల్లో ఊకే కొట్లాడకుండా ఉండాలి. అది నువ్వు ఇది ఒక్క పని చేయి. మీ వాళ్ళు మాట వినకుంటే తర్వాత నాకు వచ్చి చెప్పు. సరే సార్, నేను ఇది ట్రై చేసి చూస్తాను.